గణపరచుటకు నాయన మీరు ఇచ్చిన ఈ తరుణానికే వందనాలు. మీ మూడు ఆకాశం నుంచి 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల పరిశుద్ధులు, జ్యేష్ఠుల సంఘము అందరి మధ్య ఆశీనుడు అయ్యండి మమ్మల్ని చూస్తున్న దేవా వందనములు. మా యొక్క ప్రతి ప్రార్థనకి ఆలకిస్తున్న దేవుడివి, మాకు నెరవేర్పిస్తున్న దేవుడివి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు 4:8 యాకోబు 5:8 ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు జేమ్స్ అన్నమాట. జేమ్స్ యాకోబు 5:8 సరిగ్గా చదవాలి. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. హల్లెలూయా. యాకోబు ఎన్నో పేజీ? 5:8. ఎన్నో పేజీ? 212. చూద్దాం. యాకోబు 5:8. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ప్రభు రాక సమీపించుచున్నది, మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకటి సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులని అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగినా. ఇక్కడ దేవుడు సమీపించుడి అనే మాటని తీసుకున్నాను నేను. ఇక్కడ రెఫరెన్స్ తప్పు వచ్చింది. దేవునికి దగ్గరికి రండి అనే మాట వస్తుంది. యాక్చువల్గా దేవునికి దగ్గరికి రండి అనే మాట ఉంటుంది. 4:7 చూడండి. పోనీ దేవుని యొద్దకు రండి, అది లెక్క. 5:8 కాదు, 4:8. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అది లెక్క. ఇప్పుడు చదవండి, మళ్ళా చదవండి. ఇప్పుడు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంతే. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము దేవుని దగ్గర రావడం ఏంటంటే, ఫస్ట్ మనం ఒక స్టెప్ వేస్తే దేవుడు 4 స్టెప్పులు వేస్తాడు. ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గర రాకుండా దేవుడు నన్ను ప్రేమించట్లేదు. అసలు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావు అంటే, నీకు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉన్నాయి, దేవుడికి వ్యతిరేకమైన అలవాట్లు నీలో ఉన్నాయి. అందుకు నువ్వు దేవుడి దగ్గర
ఎప్పుడైతే నీలో దేవునికి ఇష్టం లేని అలవాట్లు, దేవుడికి ఇష్టం లేని ఆలోచనలు నీలో ఉన్నాయో నువ్వు దేవుని దగ్గర రావు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చక్కగా చెప్తున్నాడు, చదవండి 4:8 మెల్లగా చదవాలి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తాడంటే ముందు మనం వెళ్ళాలంట. ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమారుడు చిన్న పిల్లవాడిని చెయ్యి పట్టుకొని మార్కెట్లో తీసుకెళ్తా ఉన్నాడు. తండ్రి ఆలాపనగా ఏవో కుటుంబ విషయాలు గుర్తొచ్చాడు, పిల్లోడిని వదిలేశాడు. పిల్లోడు చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు, కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళి ఆలోచన చేసుకుని అమ్మో మా నాన్నని చెయ్యి వదిలేశాడని మళ్ళా తిరిగి వచ్చాడు. తండ్రి వదిలేశాడా? కాదు, పిల్లోడే ఆడుకుందామని అటు ఇటు వదిలేశాడు. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గర రాగానే తండ్రి చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు కథలో కూడా తండ్రి వెళ్ళిపోమన్నాడా? లేదు, నా అంతా నేను బ్రతకగలను, నేను దూరదేశాలు పోయి వ్యాపారాలు చేస్తాను, నా అంతా నేను బ్రతకగలని తండ్రితో గొడవ పెట్టుకొని అక్కడ తండ్రి దేవుడు ప్లేస్లో ఉన్నాడు, కొడుకేమో కుమారుడు ప్లేస్లో ఉన్నాడు, విశ్వాసుడు ప్లేస్లో ఉన్నారు. కనుక మనము దేవుడు ఎప్పుడు కూడా మానవుడికి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోడు. మానవుడే దేవుడికి దూరంగా ఉంటుంటాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? దేవుడికి ఇష్టం లేని పనులు మానవుడు చేయటం వల్ల దేవుడికి దూరంగా ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో అప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మర్మాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. అందుకే దేవుడు ఏమంటాడంటే ఇర్మియా 29:13 మనము దేవునికి దగ్గరగా రావాలంటే 2 మాటలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన చెయ్యాలి, 2 వాక్యము చదువుతూ ఉండాలి. రోజు ప్రార్థన చెయ్యాలి, తర్వాత వాక్యము చదువుతూ ఉంటే దేవుడికి దగ్గర అవుతా ఉంటాం. అయితే ఇంకొద్దిగా డెప్త్లోకి మాట్లాడాలంటే ఇర్మియా 29:13 మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల, పూర్ణ మనసుతో అంటే కొద్దిగా ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒకసారి చర్చికెళ్తున్నాం, ఏదో కొద్దిగా దేవుడికి టైం ఇద్దాం కాదు, పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. ఆయన మనకి ఎప్పుడు కనబరుచుకుంటాడంట? మనం పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలంట. అప్పుడు ఇది ఎలా సాధ్యమవుద్ది? ప్రార్థన ద్వారా, వాక్యము చదవటం ద్వారా సాధ్యమవుద్ది. కనుక ముందు మీరు నన్ను వెతకండి, నేను అప్పుడు మీ దగ్గరికి వస్తా. ముందు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తా. హల్లెలూయా! చాలా మంది అంటుంటారు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, ఎటెళ్ళా. కానీ దేవుడు అలాగనట్లా. మనము దేవుడికి దూరంగా ఉండి, దేవుడికి వ్యతిరేకంగా అలవాట్లు పడి, దేవుడికి నచ్చని పనులు చేస్తూ, పాపంలో మగ్గిపోతూ ఉన్న వాళ్ళకి బైబిల్లో గొప్ప మాట, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు నా దగ్గర రండి, నేను మీ దగ్గరకు వస్తా. హల్లెలూయా! ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. నువ్వు పాపంలో నశించిపోవడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు శాపంలో నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు జబ్బులో నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు అనారోగ్యంతో అలా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు అభివృద్ధి చెందకుండా అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు నా దగ్గరికి రా. ప్రార్థన ద్వారా, వాక్యము చదవటం ద్వారా నన్ను పూర్ణ మనసుతో వెతికితే నేను వారికి నన్ను కనబరుచుకొందును. హల్లెలూయా! అందుకే అంటున్నాడు,
మోషేతో నేను మీ మధ్య నివాసం ఉంటాను, మోషే నాకు ఒక బలిపీఠము కట్టు, నేను మీ మధ్య నివాసం ఉంటాను, నేను మీ దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మనం ఆయన బిడ్డలమై ఉంటాం. ఆయన అంగీకరించి ఒప్పుకుంటే ఆయన మనం విశ్వాసులమై ఉంటాం, మన తండ్రి అయి ఉంటాడు. అట్లాగే చూడండి, రెండోది మనకి ఏదైనా మనము ఫస్ట్ ఆయన్ని వెతకాలి కదా. ఫస్ట్ మనం వెతికేటప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అంతే మనకున్న పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ప్రయోజనం ఏముంది? మనకున్న చెడు అలవాట్లు వదిలేయాలి, మనకున్న పాపాన్ని వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. చూడండి, యెషయా 1:16, దేవుడికి దగ్గర కావాలంటే మన చెడు పనులన్నీ వదిలేయాలి. యెషయా 1:16, మనల్ని మనము శుద్ధులుగా చేసుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి, కడుక్కోవాలి. హల్లెలూయా. యెషయా 1:16, మిమ్మల్ని కడుకొనుడి, మిమ్మలను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. శుద్ధి చేసుకోండి, చాలండి. శుద్ధి చేసుకొనుడి. మన పాపాలను మనం శుద్ధి చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం అందాలి. 32వ కీర్తనలో మాట ఉంటుంది, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. 32వ కీర్తన 1-2 వచనాలు చూడండి. 34వ కీర్తనం, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, అది తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం తన నొందినవాడు పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. కనుక మనము ధన్యుడు అవ్వాలంటే ముందు ఆయన దగ్గరకు రావాలి. మీరు నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. 4:8 మళ్ళా చదవండి. యాకోబు 4:8, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, మీ చేతులను శుభ్రపరచుకొనుడి. దిమనస్కులారా, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. రెండు మనసులు కలిగి ఉంటారు. లోకం వైపు ఉంటారు, దేవుని వైపు ఉంటారు. విగ్రహారాధన చేస్తూ ఉంటారు, చర్చికి వస్తారు. దిమనస్కులారా, పొద్దున మాట మాట్లాడతారు, మళ్ళా సాయంత్రం మాట మారుస్తారు. దిమనస్కులారా, మీరు వేడి నీళ్ళగానే ఉండండి, చలి నీళ్ళగానే ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉన్నారు మీరు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. మీరు వేడి నీళ్ళగానే ఉండండి అంటే దేవుని బిడ్డలుగానే ఉండండి. వేడిగా ఉన్నాడు, బతికుంటేనే వేడి ఉంటుంది. మీరు బతికున్నాడిని ఇలా పట్టుకోండి, వెచ్చగా ఉంటుంది, బాడీ వెచ్చగా ఉంటుంది. చచ్చిపోయినాడు దగ్గరికి వెళ్ళండి, ఇలా పట్టుకుంటే చల్లగా ఉంటుంది. అని చచ్చిపోయాడు, బతికుండియో చచ్చిపోయాడు వాడు. అందుకంటాడు మీరు వేడి నీళ్ళగానే ఉండండి, చలి నీళ్ళగానే ఉండండి. కానీ మనం వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. నిలువెచ్చని స్థితిలో ఉన్నాము. అటు యేసు ప్రభువు కావాలి, ఇటు విగ్రహాలు కావాలి, అటు లోకము కావాలి, ఇటు యేసు ప్రభువు కావాలి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, కడుక్కోండి అని సెలవిస్తా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5:8 మూడోది, దిమనస్కులారా, మీకు 2 మనసులు ఉండకూడదు. నీ హృదయంలో ఏముండాలంటే శుద్ధముగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఇర్మియా 29:13, నన్ను సంపూర్ణముగా హృదయంలో వెతికిన వాడికి నేను కనబడతాను అంటున్నాడు. యెషయా 1:16 అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, పరిశుద్ధపరచండి అంటున్నాడు.
తర్వాత ఏమంటున్నాడంటే మీ హృదయము శుద్ధిగా ఉంచుకోండి అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన దగ్గరికి వెళ్ళినట్లు అవుతుంది ప్రార్థనతో వాక్యంతో. ఇప్పుడు యాకోబు 4:7 చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదవండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అది ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వస్తామో, మనం ఒక్క స్టెప్ వేస్తే ఆయన 4 స్టెప్పులు మన వైపుకు వేస్తాడు. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు అయితే ముందు మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత మనము చనిపోవలసిన వారమై ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఒక వాక్యం ఉంటుంది, గొప్ప వాక్యం. నన్ను వెతకని వాని కొరకు దినమెల్లా చేతులు చాచి ఉంచానంటాడు. నన్ను యెషయా 63:1 అనుకుంటా. విననల్లని ప్రజల వైపుకి నా దినమెల్లా నా చేతులు చాచి ఉంచానంటాడు. విననల్లని ప్రజలంట. ఆయనకి ఎప్పుడు అసలు ఆ దేవుడి దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. దేవుడే ఆయన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోబడినోళ్ళని ప్రజల వైపు, లోబడినోళ్ళని ప్రజల యొద్దకు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుతున్నాను అంటే వస్తాడేమోనని. అప్పుడు దేవుడి దగ్గరికి వాడు వచ్చాడు, దేవుడు అతని దగ్గరికి వస్తాడు. చదవాలి. అదే లోబడినోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడి నల్లని ప్రజలకి ఆయన చేతులు చాపుతున్నాడంట. అంతేకాదు, నన్ను వెతకని వానికి నేను దొరికి తిని అని ఉంటుంది ఇంకో చాట. అబ్బో, ఇంకా డెప్త్లోకి వెళ్తున్నాడు. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. హల్లెలూయా. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నేనున్నాను అని నా పేరు పెట్టి పిలిచిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు. హల్లెలూయా. దేవుడికి చాలండి మహిమ, దేవుడికి మహిమ. ఐ యామ్ ద లార్డ్, నేను సర్వశక్తి గల దేవుడను. నా ప్రియ కుమారుడా, నేను దేవుడను, నా వైపు మళ్ళండి, నేను మీ వైపు మళ్ళుతాను. నేను దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీకు ఒక ఆశ్రయం ఇచ్చిన వాడిని, భూమి పునాది వేయబడక ముందు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడిని, తల్లి గర్భంలో పిండ రూపంగా ఉంటుండగా నేను మిమ్మల్ని రూపొందించిన వాడిని. భూమి మీదకి వచ్చినప్పటి నుంచి నీ ఉచ్ఛ్వాసలు నాకు తెలుసు. ఒక పూట భోజనము యెహోవాకి తెలియకుండా భుజించగలవాడెవడు? నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. నువ్వు చేసిన క్రియలు, నీ నటక పటక ఆయన జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడి ఉన్నది. నువ్వు ఆయన అంగీకరించావో లేదో, జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడి ఉందో లేదో తెలుసుకో. వినుము నా కుమారుడా, ఆయన తట్టు తిరుగు, ఆయన నీ తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, ఉన్నవాడు అనువాడు. దినమెల్లా నీ కొరకు చేతులు చాపి, భారంతో ఉన్నావా, ప్రయాసపడతా ఉన్నావా, కష్టపడుతున్నావా, అప్పుల్లో ఉన్నావా, వ్యాధంలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, ప్రయాసపడి భారం పోయి జిల్లారా నా యొద్దకు రండి. వయ్య ప్రయాసలకు వచ్చి నా జీవితం అంతా నేను ఇలా అయిపోయానండి అని అంటుంటారు. వ్యయము ఖర్చు అయిపోయింది, ప్రయాస, కష్టము, దుఃఖము, కష్టము, వేదన, వ్యయము, డబ్బు అయిపోతుంది, కష్టము, జీవితాంతము. అలాగే వ్యయ ప్రయాసలకు వచ్చి జీవితాన్ని వెళ్ళబుస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను.
మత్తయి సువార్త 11:28 దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. విననొల్లని ప్రజలు లోబడనొల్లని ప్రజల వైపుకి. డబ్బులు ఏమైనా ఇవ్వాలా? రోకలయ్యకనే ద్రాక్ష రసము పుచ్చుకొనుడి. డబ్బులేమి ఇవ్వకల్లా, రోకలయ్యకనే ద్రాక్ష రసము పుచ్చుకొనుడి. ఏం అక్కర్లేదు, డబ్బులేమి ఇవ్వకల్లా. నీ హృదయం, నీకు మారు మనసు కావాలి, నువ్వు ప్రార్థించు, వాక్యము చదువు, దేవుడి దగ్గర అవుతా ఉంటావు. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించు. రోమీయులకు రాసిన పత్రిక 10:10 నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. జానే నీ హృదయానికి, నీ నోటికి జాన దూరంలో ఉంది. నీ నోటితో ఒప్పుకోవాలి యేసే దేవుడని, నీ హృదయంలో ఒప్పుకోవాలి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. నువ్వు నీతివంతుడిగా మారాలి అంటే, నీకు రక్షణ రావాలి అంటే, నీ హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఆయన పరలోకంలో నీకు ఇల్లు సిద్ధపరచబోతా ఉన్నాడు. ఈ భూలోకము శాశ్వతము కాదు. మనం ఎక్కడ యాత్రికులమై ఉన్నామో, ఏదో ఒక రోజు ఇక్కడ ఈ యొక్క గుడారమును విడిచిపెట్టాల్సిందే. మనము నివసిస్తున్న ఈ గుడారమును విడిచిపెట్టి ఆ దేవాది దేవుడు నివసించే ఆ పరలోక దగ్గరికి, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళవలసిన వారు ఉన్నాము. మనతో పాటు, ఆయనతో పాటు మనము కూడా కూర్చుంటాము. యోహాను 14:1-2 మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని సెలవించాడు. బైబిల్ ఆలసున్న పొల్లైన తప్పు కాదు. హల్లెలూయా. 4:7 యాకోబు 4:7 ఫైనల్ గా చదవండి. యోహాను 14:2 నా తండ్రి యాకోబు మూల వాక్యం చదవండి. యాకోబు 4:8 మూల వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంతే, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరికి వస్తారు. ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, జనులారా రండి అంటున్నావు. ఈ లోకంలో మానవులందరినీ పుట్టించావు. 91 కీర్తనలు అంటున్నావు. నరులారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నావు. మళ్ళా నీ దగ్గరికి రమ్మంటున్నావు తండ్రి. మేము ఒక స్టెప్ వేస్తే నువ్వు 4 స్టెప్లు వేస్తావయ్యా. నీ దగ్గరికి ఎందుకు రాదు జనాలు అని ఆలోచన చేస్తే, పాపంలో మగ్గిపోతున్నారు, చెడు అలవాట్లతో మగ్గిపోతా ఉన్నారు. అందుకే నీ దగ్గరికి రావడానికి ఇష్టపడరయ్యా. నువ్వు అంటున్నావు నా దగ్గరికి రండి అంటున్నావు తండ్రి. అప్పుడు నేను మీ దగ్గరకు వస్తానంటున్నావు, ఆశీర్దిస్తానంటున్నావు, స్వస్థపరుస్తానంటున్నావు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నావు. బైబిల్లో 9 మంది చనిపోయిన వాళ్ళని తిరిగి లేపావు తండ్రి. నీతో సహా ఎంత గొప్ప దేవుడు అయ్యా, మరణాన్ని జయించిన దేవుడు అయ్యా. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. మా కుటుంబాన్ని దీవించండి. అమెరికాలో ఉన్న నా కుమార్తెని బ్లెస్ చేయండి ప్రభా. ఉద్యోగం దయచేయండి ప్రభా. వివాహం చేయండి ప్రభా. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు కుమారుని బ్లెస్ చేయండి ప్రభా. నా భార్య, నా తల్లిని, నన్ను జీవించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆస్వాదించండి. కోర్టులో అనేక మంది ప్రార్థన చేయమని, గుర్తుంచుకోమని ప్రార్థనలు అడుగుతారు ప్రభు. వారందరినీ దీవించండి. మీ పాదములు పట్టుకుంటూ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.